గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికి వందనాలు. దేవుని నామంన మీ అందరికి వందనాలు. మరి అదేవిధంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈ ఛానల్ని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నైనా మహాశక్తివంతుడ, కృపగల తండ్రి, మరి ప్రేమగల దేవ తండ్రి, ప్రభువా మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మరి ప్రభు ఆరాధనలో ప్రభువా వాక్యంలో మరి స్పష్టంగా చెప్పి మరి నీ స్వార్థ ఇలా ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని యేసు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి పాట పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనుము, యెహోవా యీరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను పడిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయనా మహాపరిశుద్ధుడా, మహోన్నతమైన దేవా తండ్రి, మరి నాయనా నువ్వు ఇచ్చిన తలంపు బట్టి ప్రభు ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు ఆశీర్వాదం కలగాలి. ఈ వాక్యం ద్వారా నాకు ఆశీర్వాదంని ఇచ్చినట్టు ప్రతి ఒక్క బిడ్డని మరి ఆశీర్వాదం కలిగి ప్రభు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదం కలగాలి. ప్రతి ఒక్క బిడ్డకు మరి ఆశీర్వాదము ప్రతి ఒక్కటి దొరకాలి తండ్రి. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. 128వ కీర్తన, 128వ కీర్తన చదవబోతున్నాం, ధ్యానించుకుందాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఈరోజు ఆశీర్వాదం గురించి, ప్రతి ఒక్క ఫలాల గురించి దేవుడు మాట్లాడాడు. మరి అదేవిధంగా అది మీకు ధ్యానిస్తూ ఉన్నాను. 128వ కీర్తన. ఓకే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అంటే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలో ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు. అంటే భక్తి జీవితం మనకు తెలుసు. కొర్నేలు భక్తి ఎలా ఉంది జీవితంలో. కొర్నేలు దేవుడు దర్శించాడు, కొర్నేలుతో మాట్లాడాడు. అదేవిధంగా యాకోబు భక్తిలో పోరాడాడు దేవుడితో, కానీ దేవదూతతో పోరాడాడు, దేవుడితో కాదు. దేవదూతతో ఫైటింగ్ చేసిన తర్వాత నువ్వు నాకు ఆశీర్వాదం ఇస్తావా లేదని అడిగితే అప్పుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే దేవుడు పంపించిన దేవదూత ద్వారా యుద్ధం చేశారు. కరెక్ట్ చదవండి అది. అదేవిధంగా తర్వాత మళ్ళీ చూసుకుంటే మరి నిశ్చయంగా నీవు నీ చేతి కష్టార్జితము అనుభవించదు. మనం జాబ్స్ పనులు చేసుకుంటూ ఉంటాం డైలీ వరకు. మన జాబ్స్లో మన జీతాన్ని మనము తింటాము, ఎవరికి ఖర్చు చేయకుండా నీ జీతాన్ని నువ్వు తింటావు.
దేవుడు చెప్తున్నా, నువ్వు పుష్టిగా తింటావు, నీ జీతం నువ్వు తింటావు. అంటే నువ్వు చక్కగా నీ రూపాయి నువ్వు పోగొట్టుకోవు, నువ్వు తిన్న తిండి కూడా ఇనుకది అంటారు కదా, అలా కాదు. దేవుడు చెప్తున్నాడు, భయభక్తులతో ఉంటే మనం చేసుకునే మన చేతి కష్టార్జితం మనం తింటామని ప్రభువు అయిన యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఓకే, నువ్వు ధన్యుడు అవుతావట, నీకు మేలు కలుగుతుందట. దేవుడు అలా అంత ఆశీర్వాదం ఇస్తున్నాడు ఇందులోని. మరి చూసుకుంటే నీ లోగిట్లో నీ భార్య ఫలించును, ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె నుందురు. నీ భార్యతో కలిసి సంతోషంగా నీ పిల్లలతో కలిసి నువ్వు బ్రతుకుతావు, చక్కగా సంతోషంగా ఉంటావు అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఇది కూడా ఆశీర్వాదమే. చక్కగా సంతోషంగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే, ఆనందంగా ఉంటుంటే నీ జీవితంలో ఏ కొదవ లేకుండా నీకు దేవుడు చేస్తాడని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదే మనం అబ్రహాం జీవితాన్ని నేర్చుకోవచ్చు. తన తండ్రి ఇల్లుని వదిలేసి మరి కానానికి వచ్చాడు. మరి ఆ రకంగా చూసుకుంటే మరి భార్యలు పిల్లలు అంటే ఆ వయసులో కూడా మరి ఇసాకుని మరి ఆయన పుట్టించాడు. దేవుడు ఇసాకుని దయచేశాడు, గర్భఫలం ఇచ్చాడు. ఆయన ఆస్తులు, చరాస్తులు బాగిచ్చాడు. జంతువులు, ఆవులు, గేదెలు ఉన్నాయి కూడా పెరిగిపోయాయి, మందలయ్యాయి. మళ్ళీ ఇసాకు, యాకోబు వీళ్ళందరూ ఆశీర్వదింపబడిన వాళ్ళ కష్టాలు ఉండొచ్చు, కానీ దేవుళ్ళు భక్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆశీర్వదింపబడ్డారు. అలా జీవితాన్ని మనం తీసుకోవచ్చు. ఆ రకంగా మరి నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, అది బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను, వేరేది బయట విషయాలు ఏం చెప్తలేను, మన జీవితంలో జరిగేటివి చెప్తా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశీర్వదింపబడరు. ఇప్పుడే చెప్పాను ఆశీర్వాదం గురించి, అబ్రహాము, ఇసాకు. మళ్ళా గర్భఫలం గురించి కూడా చెప్పాడు. ఆశీర్వాదం అంటే ఫలాలు కూడా ఉంటాయి ఇందులో. అంటే గర్భఫలం అంటే అన్న జీవితంలో ఎవరికైతే గర్భం లేదో అది కూడా ఒక ఫలమే, అది ఆశీర్వాదమే. ఆస్తులే ఇవ్వడం కాదు, పిల్లల్ని కూడా ఇస్తా అంటున్నాడు దేవుడు. మళ్ళీ అదేవిధంగా చూసుకుంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెహోవా యెరూషలేమునకు క్షేమము కలుగుటకు చూచెదవు. నీ జీవిత కాలము యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. జీవితకాలం అంటే దేవుడికి మహిమపరుస్తూ ఉంటావు. జీవితకాలం దేవుడిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే ఆయన సింహాసనం సియోను నుండి నిన్ను డైరెక్ట్గా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అది ఎందులో ఉందో ఆశీర్వాదం, అది మనము కనుక్కోవాలి. అంటే దేవుడు నీకు చూపిస్తాడు దారి, ఇక్కడికి వెళ్ళు బాబు, నువ్వు ఈ జాబ్ చేయు అని చెప్తూ ఉంటాడు. ఒక జాబ్లో ఉండి నువ్వు ఏం చేయలేవు కాబట్టి దేవుణ్ణి ఫాలో అయ్యి, దేవుడు లోకంలో దేవుడి జ్ఞానం బట్టి నువ్వు నీకున్న జ్ఞానం బట్టి కాకుండా దేవుడి జ్ఞానంతో నువ్వు నడిస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుందని మరి తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఆ రకంగా మనం చూసుకుంటే నీ పిల్లలే నువ్వు చూచెదవు. ఇజ్రాయేలు సమాధానముండునుగాక, ఇజ్రాయేల్కి సమాధానముండునుగాక. నీ పిల్లలు అంటే నువ్వు ముసలోడివై, నువ్వు తండ్రివైతావు, తర్వాత నువ్వు తాతవైతావు. అంటే నీ పిల్లలను చూస్తావు, అంటే దీర్ఘాయుష్యుడు అవుతావని మరి యెహోవా దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. అంటే భయభక్తులు కలిగి దేవునితో ఉంటే దీర్ఘాయుష్యుడు అవుతావు, నీ కష్టార్జితం నువ్వు తింటావు, ఒలీవల చెట్టు వల్ల నీ పిల్లలు నీతో ఉంటారు. ఆ రకంగా దేవుడు మనకి ఈరోజు ఆశీర్వాదం గురించి చెప్పాడు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల ప్రభువా, మరి ఎలా అయితే ఒలీవల చెట్టు వలె ఉంటారో మీ పిల్లలు, మరి అలా ఉంటారు, ఆశీర్వదింపబడతారు, మరి దీర్ఘాయుషుల వలె ఉంటారని ఇందులో చెప్పినట్టు ప్రభువా, మరి వాక్యంలో ప్రతి ఒక్క బిడ్డకు జరుగునుగాక ప్రభువా. ప్రతి ఒక్కరు మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాక్యాన్ని, మరి వాళ్ళందరికీ ఆశీర్వాదం, ఇలా ఈ ఆశీర్వాదం కలుగునుగాక. మరి అదేవిధంగా ప్రభువా, నా ఛానల్ని ఇంకా షేర్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ప్రభువా. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చూపించండి. మరి నా జీవితాన్ని, సాక్ష్యాన్ని చాలామందికి చూపించి మార్చండి ప్రభువా తండ్రి నాయన. మరి బిడ్డలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఆశ్రయించి దీవించుమని నజరేయుడైన యేసు నామంలో
అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.